చాలా మందికి మందులు వాడుకున్నాక లేజర్ చేయించుకోవాలా? మందులు కొన్నాళ్ళు వాడుకున్నాక లేజర్స్ మెల్లగా స్టార్ట్ చేయాలా? లేకపోతే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలా? నలుపనేది ఎక్కడైనా రావచ్చండి చర్మం పైన. అప్పుడు మనకి మొఖం పైన కానీ, మెడ పైన కానీ, చేతుల పైన కానీ, భుజం పైన కానీ, పొట్ట పైన కానివ్వండి, లేక కాళ్ళ పైన కానివ్వండి. ఎక్కడైనా నలుపు రావచ్చు. నలుపొచ్చినప్పుడు సార్ నేను కొన్ని క్రీమ్స్ వాడతాను, తర్వాత కొన్ని టాబ్లెట్స్ వాడతాను, తర్వాత పని చేయకపోతే లేజర్స్ వాడతానని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము సన్ స్క్రీన్స్ అనేది వాడుతున్నప్పుడు నలుపు అనేది కంట్రోల్ అవుతుంది, అంతేగాని తక్కువ కాదు. టాబ్లెట్స్ అనేది వాడుతున్నప్పుడు నలుపు అనేది కంట్రోల్ అవుతుంది, తక్కువ కాదు. అలానే సీరమ్స్ కూడా అంతే, ఆ విధంగానే పనిచేస్తుంది. మరి లేజర్స్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అని అంటే అవును వస్తాయి. దానికి తగ్గట్టుగా మనం అసలుకి డయాగ్నోసిస్ చేసుకోవాలండి. ఫస్ట్ మెడికల్ కండిషన్ అనేది మనం డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం అసలుకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలనేది మనం డిసైడ్ అవుతాం అనమాట. ఈ విధంగా డిసైడ్ అయినాక ఆ తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో చేయాలి, ఏ పారామీటర్స్లో చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది. కొంతమంది మంచి లేజర్స్ తోటి చేయాలి అని అంటారు. అసలు మంచి లేజర్స్ అంటే ఏంటి? అసలు క్వాలిటీ లేజర్స్ అంటే ఏంటి? క్యూస్విచ్ లేజర్ ఏదైనా క్యూస్విచ్ లేజర్ అయినా అంటే అలా కాదండి. క్యూస్విచ్ లేజర్స్లో కూడా మంచి మోడ్స్ అనేటివి ఉంటాయి. దానికి తగ్గట్టుగా పారామీటర్స్ అనేటివి సెట్ చేస్తామండి. ఈ పారామీటర్స్ ఆ క్వాలిటీ లేజర్ ఉన్నప్పుడే, మనకి ఆ క్వాలిటీ ఆఫ్ బీమ్ వచ్చినప్పుడే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.